ఇక తెలుగు రాష్ట్రాల ఉగాది సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గ్రామాలు పట్టణాల్లో సందడి వాతావరణం నెలకొంది. తెల్లవారుజాము నుంచే భక్తులు ఆలయాలను దర్శించుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. క్రోధి నవ సంవత్సరానికి స్వాగతం పలుకుతున్నారు. ఏపీ, తెలంగాణలోని ప్రధాన ఆలయాల్లో పంచాంగ శ్రవణానికి ఏర్పాట్లు చేశారు. ఇక ప్రజలు షడ్రుచులను ఆస్వాదిస్తున్నారు. ఇక మరిన్ని అప్డేట్స్ గుంటూరు నుంచి మా కరెస్పాండెంట్ లీలా, అలాగే తిరుపతి నుంచి మా కరెస్పాండెంట్ దినేష్, ఒంగోలు నుంచి మా కరెస్పాండెంట్ వెంకట్రావు మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. ఇక గుంటూరుకి వెళ్దాము. సో గుంటూరులో పలు ఆలయాల్లో భక్తులు పోటెత్తుతున్నారు. సో ఈ రోజు కొత్త సంవత్సరాది కాబట్టి అందరూ కూడా ఆలయాలకు చేరుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం గుంటూరులో ఎలాంటి వాతావరణం నెలకొందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా కరెస్పాండెంట్ లీలా లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. లీలా, సో గుంటూరులోని మీరున్న ప్రస్తుత ఆలయంలో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? పంచాంగ శ్రవణం కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. సో భక్తుల తాకిడి ఏ విధంగా ఉంది? థ్యాంక్ యూ నీలిమ. ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయాలని భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచే భక్తులందరూ కూడా తండోపతండాలుగా ఆలయానికి వచ్చి దర్శించుకుంటున్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా మనం గుంటూరు దగ్గర ఉన్నటువంటి దశావతారం ఆలయం వద్ద ఉన్నాం. అక్కడ ఆలయం పరిస్థితి మీరు ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఆ స్వామివారికి కోటి పుష్పాలతో కూడా అభిషేక కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఇక్కడ మీరు చూడొచ్చు, మీరు ఎదర కూడా గుట్టలు గుట్టలుగా పువ్వులను పెట్టి వాటన్నిటితో కూడా స్వామివారికి అభిషేక కార్యక్రమాలని చేస్తున్నారు. ప్రతి ఏడాది ఇక్కడ కోటి పుష్పాలతో స్వామివారికి ప్రధానంగా ఉగాది రోజు, అంటే తెలుగువారు జరుపుకునేటటువంటి పండుగ ఏదైతే ఉందో తొలి పండుగ ఉగాది. అందరూ కూడా హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి జనవరి 1 రోజు చెప్పుకుంటారు. కానీ మన తెలుగువారు చెప్పుకునేటటువంటి హ్యాపీ న్యూ ఇయర్ ఏదంటే ఉగాది రోజే. ఈ ఉగాది పర్వదినాన్ని మనం నూతన సంవత్సరంగా కూడా చేసుకుంటాము. క్రోధి నామ సంవత్సరానికి కూడా అందరూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ప్రతి ఒక్కరు ఇంట్లో షడ్రుచులతో ఉన్నటువంటి ఉగాది పచ్చడిని కూడా ఆలకిస్తూ ఉంటారు. వారి జీవితంలో చేదు, పులుపు, తీపి, వగరు లాంటి పదార్థాలు ఎలా అయితే ఉంటాయో వారి జీవితం కూడా అలాంటి అన్ని కలగలుపుకొని ఉంటాయి. కాబట్టి ఈ రోజు ఉగాది పచ్చడిని కూడా ఆలకిస్తూ ఉంటారు. అయితే ప్రధానంగా ఈ దశావతార ఆలయం యొక్క విశిష్టత ఏంటని ఆలయ పురాణ పండితులు వారు మనతో ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. గురువుగారు నమస్తేనండి. అయితే ఈ రోజు ఇక్కడ ఈ దశావతార ఆలయ విశిష్టత ఏంటి? ఇక్కడ చేసేటటువంటి కార్యక్రమాలంటే వచ్చేటటువంటి భక్తులకి ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్నారు? ఓం నమో దశావతార వెంకటేశాయ నమః. పరమ పవిత్రమైనటువంటి కృష్ణా తీరంలో మనకి అమరావతి దివ్యక్షేత్రంలో స్వామివారు మత్స్య, కూర్మ, వరాహ, నృసింహ, వామన, పరశురామ, శ్రీరామ, బలరామ, శ్రీకృష్ణ, కల్కి మొదలైనటువంటి దశావతారాలని ధరించి ఆత్మైకాదశ అని ఆత్మస్వరూపుడు సాక్షాత్తుగా ఆ పరమాత్మే ఏకాదశ స్వరూపుడు అని చెప్పారు. అటువంటి ఆ దశావతార వెంకటేశ్వర స్వామి వారు ఆ 7 కొండల్ని దిగి మనందరినీ అనుగ్రహించడం కొరకు స్వామివారు ఇక్కడ వెలసి ఉన్నారు. ఇది అద్భుతంగా శ్రీ 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 గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి యొక్క పర్యవేక్షణలో, నేతృత్వంలో కూడా ఈ దేవాలయం నిర్మితమైంది. ఇక్కడికి వచ్చిన భక్తులు ప్రతి శనివారం కూడా ఇట్లా ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారండి. 11 శనివారాలు, 21 శనివారాలు ఇట్లా వాళ్ళు చేస్తూ ఉంటారు. కోరిన కోరికలను అన్నీ కూడా తీర్చేటువంటి స్వామివారే మన దశావతార వెంకటేశ్వర స్వామివారు. అటువంటి ఈ భక్తులు ఈ స్వామివారి దర్శనం కోసం ఉగాది నాడు అనేక వేల మంది తండోపతండాలుగా ఈ సమీపం నుంచే కాక వేరే వేరే జిల్లాల నుంచి కూడా వస్తూ ఉంటారు. స్వామివారికి పుష్ప అలంకార ప్రియో విష్ణు అని పేరు. విష్ణువుకి అలంకారాలు చాలా ఇష్టము అని, అందుకే శ్రీ పుష్పయాగం ఈ విధంగా మనం నిర్వహిస్తూ ఉంటాము. ఉగాది సందర్భంగా భక్తులందరూ కూడా మంచి మనస్సుతో, చల్లని మనస్సుతో జీవితాన్ని సుఖశాంతులతో నడిపించాలి అని ఇలా చేస్తూ ఉంటాం. అయితే ఇక్కడ చూడొచ్చు, మహిళలు సైతం కూడా వీరంతా కూడా సహస్ర నామాన్ని కూడా పఠిస్తున్నారు. ఈ రోజు ఈ ఉగాది సందర్భంగా మీరందరూ ఇక్కడికి వచ్చి పఠించడం ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి. అందరికీ కూడా ముందుగా క్రోధి నామ సంవత్సర శుభాకాంక్షలు. నిజంగా మా స్వామివారిని చూశారు కదా, పుష్పాలంకరణలో మా అందరికీ కూడా ఎంతో అదృష్టం అన్నమాట. అంటే ఇక్కడ స్వామివారి సన్నిధానంలో మీరందరూ ఇలా పఠించడం ఎలా అనిపిస్తుంది ఈ ఉగాది పర్వదినం రోజున? ప్రతి శుక్రవారం కూడా అందరూ వచ్చి పఠిస్తాం. కాకపోతే ఇలాంటి పర్వదినాల్లో ఇలా చదవడం అనేది నిజంగా మా ఎన్నో జన్మల అదృష్టం. చేస్తారండి. ప్రతి శుక్రవారం లలిత సహస్రం, విష్ణు సహస్రం పారాయణం చేస్తాము. ఆ కలియుగ దేవుడు వెంకటేశ్వర స్వామి మాకు దివ్య ఆశీస్సులు ఇస్తున్నారు ప్రతి సంవత్సరం కూడాను. ఎప్పుడు ఇలాగే ఉండాలని మేము కోరుకుంటున్నాం. అయితే చెప్పండి అమ్మా, ఈ ఆలయంలో ఇలా పఠించడం ఎలా అనిపిస్తుంది? పఠించడం చాలా గొప్పగా ఉందండి. కానీ పారాయణ జరిగేటప్పుడు మధ్యలో ఆపకూడదండి.
అయితే పఠించడం అయితే చాలా సంతోషంగా ఉందని అయితే మాత్రం ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఈ రోజు ఉగాది పర్వదినం రోజున ప్రత్యేకంగా ఇక్కడ అమ్మవారికి లలిత సహస్రనామాన్ని కూడా పఠిస్తూ ఉన్నారు. అలాగే మనం ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు మధ్యాహ్నం నుంచి పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిస్తున్నారు. అలాగే ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో కూడా స్నపనాభిషేకాల అనంతరం అమ్మవారికి నిత్య కైంకర్యాలన్నిటినీ కూడా నిర్వహిస్తూ ఉంటారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల సమయానికి కూడా ఈ అమ్మవారి ఆలయంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం చేస్తారు. అలాగే ఈ రోజు విశేషంగా చూడొచ్చు, వెంకటేశ్వర స్వామి వారికి 7 కొండల వెంకటేశ్వర స్వామిని 7 కొండలు లాగా ప్రత్యేకంగా పెట్టి, అయితే స్వామి వారికి అయితే మాత్రం ప్రత్యేకమైనటువంటి పుష్పాలు అన్ని రకాలైనటువంటి పుష్పాలన్నిటినీ తీసుకొచ్చి వెంకటేశ్వర స్వామి వారికి అయితే మాత్రం ఈ రోజు పుష్పాలతో అలంకరణ కార్యక్రమాన్ని చేస్తున్నారు.